అంటే ఇంత ఎండలున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి ఎళ్ళాల్సిన పరిస్థితి. ఆ టైంలో దాదాపు 300కు పైగా అంటే దగ్గర దగ్గర 400, 500 కిలోమీటర్లు ఆయన బండి పైన ప్రయాణించాలి అన్న ఆలోచన ఆయనకెందుకొచ్చింది? ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఆయన అంత దూరం ప్రయాణించారా లేదా? కొంతమంది నాకొచ్చిన న్యూస్ ఆయన గన్నవరం వరకు ఫ్లైట్‌లో వచ్చారు. గన్నవరం నుంచి ఈ బండి. మరి అది నేను కొద్దిగా జస్సికా గారితో మాట్లాడడం నాకు తెలిసిన వాళ్ళతో నాకు వీళ్ళంతా బిజీగా ఉన్నారు. అక్కడున్న బ్రదర్స్ నాకంత కాంటాక్ట్‌లో లేరు. నాకు హైదరాబాద్‌లో కొంతమంది తెలుసు గానీ జస్సికా గారు వెరీ వెల్ నోన్. అక్కడ ఆ ఆఫీస్‌లో పీఏ గాని వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా నాకు బ్రదర్ తోటే నేను మాట్లాడతాను. కనుక అక్కడి నుంచి నేను రాజమండ్రికి గన్నవరం వచ్చుంటారు. అయినా దగ్గర దోవ తీసుకుంటారు గానీ, ఏలూరు ఎళ్ళాల్సినంత అవసరం ఏముంది విజయవాడ రావటానికి? ఇప్పుడు హ్మ్. మన దగ్గర హైదరాబాద్ నుంచి తిరువూరు మీదుగా రావచ్చు. అది చాలా 5 4 గంటల్లో విజయవాడకెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ ఇట్లా ఏలూరుకెళ్ళటం, కోదాడ, తర్వాత ఆయనెవరో చెప్తున్నాడు రాత్రి రూ. 630 ఫస్ట్ బాటిల్ కొనింది. హ్మ్. కొన్నవాడు వెంటనే వాడికి అలవాటున్నవాడు ఆ వాసన తట్టుకోలేడు. వెంటనే తాగేస్తాడు. మనం కాఫీ అలవాటున్నవాళ్ళు వెంటనే తాగేస్తాం. అది ఆరేంత వరకు ఉండం. హ్మ్. తర్వాత వాళ్ళు స్మెల్ చూస్తారు గదా! ఇప్పుడు అందరూ ఎళ్లి ఆయన దగ్గర చూసారు. స్మెల్లొచ్చేస్తా ఉంటది. హ్మ్. కాబట్టి హ్మ్. ఎవరో ఒకతను ఆయన పేరు నేను చెప్పను. వీళ్ళకంటే ముందుగా అతను తాగి పడిపోయాడని చెప్పాడు. ఆ! అతనికెలా తెలుసు తాగి పడిపోయొచ్చా అని? ఇదంతా ప్రీ ప్లాన్డ్. కనుక అందరూ మా క్రైస్తవ సహోదరులు వాళ్ళే కాకుండా ఆయన్ని తెలిసినటువంటి కొంతమంది హిందువులు కూడా నేను చూస్తున్నాను అన్ని కంటిన్యూయస్‌గా నాకొస్తున్నాయి. నాకు వాళ్ళెవరో తెలియని వాళ్ళు కూడా నాకు పంపిస్తున్నారు. కనుక వాళ్ళు కూడా రాసారు. ఆయన ఇండివిడ్యుయాలిటీ, ఆయన క్యారెక్టరు, ఆయన అలా చేయరు. కాపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాకపోయినా ఎవరినన్నా మైండ్ నా నా హైట్ కంటే కొద్దిగా ఒక ఇంచో, 2 ఇంచో ఉంటారాయన. ఆయన హ్మ్. మూవ్‌మెంట్స్ ఆయన ఎలా నడుస్తారు, ఆయన మాట్లాడతారు, ఎలా అన్నం తింటారు, ఎలాంటి విట్స్ ఆయన బాగా విట్ కూడా ఏస్తుంటారాయన మాట్లాడేటప్పుడు మనల్ని. హ్మ్. ఆహ్, చాలా చాలా ఇంప్రెస్ చేస్తారు. ఎవరితో మాట్లాడాలో ఒక ఆచార్య నేను ఒకసారి వెళ్ళినప్పుడు రక్షణ టీవీకి ఒక బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళు. బాగా ఒకాయన లాయర్ గారు, ఇంకొకతను కూడా బ్రాహ్మణులు. హ్మ్. చక్కగా ఎంత బాగా అసలు ఆయన ఎప్పుడు కూడా బైబిల్ మాట్లాడతారు, డిబేట్ పెడతారు. ఆ డిబేట్‌లో ఇదేదుంది? ఇదిగో ఇక్కడ ఇదుంది. ఈ శ్లోకంలో ఇక్కడ ఈ గ్రంథంలో ఇది రాసుంది హ్మ్. అని చెప్తారు గనక ఎవ్వరిని కూడా తను వ్యక్తిగతంగా తనెవరిని కూడా మాటలతో గాని షూట్ చేయరు. అంటే మీరు అంటే ఆయనతో పర్సనల్‌గా కలిసి ఉన్నారు గాబట్టి ఒక చెల్లిలాగా మీరు ఆయనలో గమనించినవేంటి? అసలు ఆయనకి ఎలాంటి చెడు అలవాటు లేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ బయట చూస్తే మాత్రం చెడు అలవాట్లున్నాయి అని జెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు. అసలు మొదటి నుంచి మీరు ఎలా చూసేవారు ఆయనని? అంటే ఎలా చూసారు ఆయన దగ్గర? ఎలా ఏమైనా చెడు అలవాట్లున్నట్టు ఏమన్నా అనిపించిందా? ఎలాంటి లేదు. ఆయన ఒక సిగరెట్ కూడా లేదు. సిగరెట్ కూడా తాగరు. అలాంటి వాళ్ళ మధ్యన కూడా కూర్చోరాయన. సిగరెట్ తాగి, ఆల్కహాల్ తాగి రీసెంట్‌గా ఒక పార్టీ అది ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో. స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ, మేము ఇలా ఉండాలన్నప్పుడు, "ఏమ్మా మీ ఆయన ఏమన్నా తాగొస్తున్నాడా? ఇట్లాగనా?" ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే విడిపించారో దాని అది తీసేస్తారండి. ఆయనే పరిశుద్ధాత్మ అంటాం. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ నేను ఒకప్పుడు మెడికల్ కాలేజీలో మేము బాగా టీ తాగుతాం. లేకపోతే హ్మ్. కాఫీ తాగుతాం. రాత్రిపూట నిద్ర రాకుండా చదువుకోటాకని. అలా అడిక్ట్ అయిపోయాను నేను కాఫీకి. అలాగే మా వారు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేమిద్దరం ఇంకా ప్రతి 2 గంటలకి ఒక్కొక్క కప్పు స్ట్రాంగ్ పౌడర్ దొరుకుతుంది ఇక్కడ కాఫీ పౌడరు. హ్మ్. దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతాం. మేము మిషనరీస్‌గా ఉండాలని మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఒక రోజున మేము ఇక్కడ పెద్ద సెంటర్ ఒకటుంటుంది. రోజు సాటర్‌డే హ్మ్. చాలా మంది ఒక 1,00,000, 2,00,000 మంది విజిట్ చేస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి యూరోపియన్స్ కొనుక్కోటానికి. ఫ్లో మార్కెట్ అంటారు జర్మన్‌లో. హ్మ్. అనేకమైనవి దొరుకుతాయి. నేను ఒక డ్రగ్ అడిక్ట్ వచ్చి మాట్లాడుతున్నాడు.
నేను చెప్తున్నాను, నో యూ షుడ్ నాట్ డూ, యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. అప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది, వాడికి నువ్వు బుద్ధి చెప్తున్నావు, నువ్వేంటి, నువ్వు కాఫీ అడిక్టివ్ కదా అని. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదే అనుకుని నేను దాన్ని, ఆ కాఫీ అడిక్షన్ని మానుకోవటానికి నాకు మా వారికి ఒక నెల అవస్థ పడ్డాం. ముందు ఫస్ట్ కాఫీ పౌడర్ కొనటం మానేసాం. ఆ తర్వాత చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, కాఫీ షాప్స్ ఇక్కడ. అక్కడికెళ్ళి 1, 2 సార్లు తాగటం రోజుకి. చిన్న కప్పులో బావుంటాయి కాఫీ ఇక్కడ. అసలు అలా మార్గంలో ఎళ్తుంటేనే చక్కటి స్మెల్ వస్తుంది ఆ కాఫీ. ఆ స్మెల్‌కి మనం లోపలికెళ్ళి తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆల్కహాలిక్స్‌లోగా. ఆయనకి అలాంటి అలవాట్లు లేదండి. ఆయన బాగా మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి జ్ఞాని, మంచి వక్త. ప్రతి ఒక్కరిని ప్రేమించగలటువంటి హృదయం ఉన్న వ్యక్తి. ఇంకొక మాట ఏం వినిపించిందంటే మేడం, ఇప్పుడు ప్రస్తుతం ఆయన తల్లిదండ్రుల విషయానికి వస్తే, తల్లి క్రీస్తు అండ్ తండ్రి ముస్లిం కావడం వల్ల ఎప్పుడు ప్రవీణ్ పగడాల హిందువుల మీదనే అటాక్ చేసేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అందులో ముఖ్యంగా సీతమ్మ వారి గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఇలా చెయ్యలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందంటారా? నాకు తెలిసినంత వరకు నేను పర్సనల్‌గా ఆయన అటాక్ చేయలేదు. ఆయనకి బాధేసింది. నేను చూసాను, విన్నాను. ఈ మధ్య కూడా చెప్పారు అదే. అది యాక్చువల్‌గా ఒక పుస్తకంలో ఉంది, హిందూస్ బుక్‌లో ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, రాముడిని హిందువులంతా ఒక దేవుడిగా ఆరాధిస్తారు. అలాంటి రాముడు ఆవిడని బిలో డిగ్నిటీగా మాట్లాడటం ఏంటి? అది మతం కదా తెచ్చింది. ఇగో వీళ్ళంతా నా దేశంలో ఉన్న వీళ్ళంతా, రాముడు ఇలాంటి వాడు తెచ్చుకున్నాడు. ఆవిడ యొక్క పర్సనాలిటీని, ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ సీత, మేము క్రైస్తవులు అనేటువంటి మేమెవరూ కూడా ఎప్పుడు కూడా సీత క్యారెక్టర్‌ని ఎప్పుడు కించపరచలేదు. ఎవ్వరం కూడా మాటల్లో గాని, జోక్స్‌లో గాని ఎప్పుడు పరచలేదు. ఆయన ఆ ఉద్దేశంతోటి మాట్లాడుంటారు. అంతేగాని అట్లా అలా అనొచ్చని కానీ, రాముడి మీద వేలు పెట్టం కాదు. ఎందుకంటే ఆ సొసైటీ ఇప్పుడు కూడా సొసైటీ అలాగే ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఎక్సెస్‌గా అది ఇంక్రీజ్ అవుతా ఉంది తప్ప, ఆ క్యాస్ట్‌ని బట్టి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం, వాడు ఏం చదువుకున్నాడు, వీడు మాలోడు, మాదిగోడు, ఎరకలోడు, ఇంకేవో క్యాస్టెస్ ఉన్నాయి కొన్ని. కనుక ఆయన ఎప్పుడు కూడా ఏ పర్సనాలిటీ చెప్పినా బుక్స్‌లో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దూషించటానికి కాదు. ఇది మన మన సంఘం, మన మతం. అందుకే మతంలో నుంచి మతాన్ని పట్టుకుని ఏలాడొద్దు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఈ మతం అని మతంలాగా పట్టుకుని ఇది చేయాలి, నుంచోవాలి, ఇది చేయాలి. అదొద్దు. ఫ్రీ లవ్